బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమరం తుది దశకు చేరుకుంటోంది. పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రధాన రాజకీయ పక్షాలు తమ వ్యూహాలకు మరింతగా పదును పెడుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించేందుకు స్థానిక సమస్యల పరిష్కారంపై తృణమూల్ ఫోకస్ చేయగా, దీదిని ఓడించడమే లక్ష్యంగా బూత్ స్థాయి నుంచే పక్కా ప్రణాళికలు రచిస్తోంది బీజేపీ. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా స్థానిక మేనిఫెస్టోలతో ప్రచారం చేస్తోంది అధికార తృణమూల్ కాంగ్రెస్. స్థానికంగా ప్రధాన సమస్యలను గుర్తిస్తూ వాటి పరిష్కారానికి హామీలిస్తోంది. డార్జిలింగ్ పర్వత ప్రాంతంలో 3 అసెంబ్లీ స్థానాలు మినహా రాష్ట్రంలోని మిగతా 291 చోట్ల టీఎంసీ బరిలో ఉంది. అభ్యర్థుల్లో జవాబుదారీతనం పెంచేందుకు, ప్రజల్లో విశ్వాసం నింపేందుకు ప్రతి నియోజకవర్గంలో ప్రతిజ్ఞా స్తంభం పేరిట వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. స్థానిక అభ్యర్థి తాలూకు ఎన్నికల కార్యాలయం ముందు ఈ స్తంభాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దానిపై అభ్యర్థి పేరుతో పాటు సమస్యల పరిష్కారానికి చేస్తున్న వాగ్దానాలను పొందుపరుస్తున్నారు. అభ్యర్థి ప్రజలకు నేరుగా జవాబుదారీగా ఉంటారనే స్పష్టమైన సందేశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పంపడం దీని వెనుక వ్యూహమని టీఎంసీ నేతలు చెబుతున్నారు. ఇక బీజేపీ 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన సంస్థాగత లోపాలను దిద్దుకునే పనిలో పడింది. ర్యాలీలు, రోడ్ షోలు, బహిరంగ సభల ద్వారా రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తూనే అసలు యుద్ధభూమి అయిన పోలింగ్ బూత్ల నిర్వహణపై ప్రధానంగా దృష్టి పెట్టింది. రాష్ట్రంలోని మొత్తం 85,379 పోలింగ్ బూతుల్లో ముస్లిం ప్రాబల్య ప్రాంతాలు మినహాయించి అంతటా ఇప్పటికే బూత్ కమిటీల ఏర్పాటును పూర్తి చేసింది. గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు చెలరేగిన హింస కారణంగా బీజేపీ కార్యకర్తలు భారీగా బూత్లను వదిలి వెళ్లడం ఓటింగ్పై తీవ్ర ప్రభావం చూపింది. ఈసారి ఆ పరిస్థితి తలెత్తకూడదని ఇప్పటికే కార్యకర్తలకు స్పష్టం చేసింది. చివరి నిమిషం దాకా ఎట్టి పరిస్థితుల్లోనూ బూత్ను వదలకూడదని ఆదేశించింది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా నేరుగా బూత్ స్థాయి కార్యకర్తలతో సంభాషిస్తూ ఉత్సాహం నింపుతున్నారు. మొత్తం మీద తృణమూల్ లోకల్ మంత్రానికి పోలింగ్ బూత్లను బలోపేతం చేస్తూ గట్టిగానే కౌంటర్ ఇస్తోంది బీజేపీ. మరి ఎవరి వ్యూహం ఫలిస్తుందో తెలియాలంటే మే 4 వరకు ఆగాల్సిందే. ఈ నెల 23, 29వ తేదీల్లో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది.